షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం. Caring personality. In other words, caring for others, caring for suffering humanity. ఈ అంశం చాలా విశుద్ధమైనది, విశాలమైనది. ప్రభు యొక్క జీవితం ద్వారా ఈ సత్యాన్ని మనం నేర్చుకుంటాం. God cares about us. మన గురించి చింతిస్తున్న దేవుడు, ఆయన లక్ష్యంస్తున్న దేవుడు. God cares the suffering humanity. బాధతో ఉన్న వారి మనవారి పట్ల దేవుడు ఎంతో శ్రద్ధ కలిగి ఉన్నాడు. ఒక కేరింగ్ గాడ్, శ్రద్ధ వహిస్తున్న దేవుడు. ఆ సత్యాన్ని మనం గ్రహించుకొని కేర్ ఫర్ అదర్స్ when they are in trouble, when they are in distressed condition, when they are suffering, we should care about them. వారి గురించి శ్రద్ధ వహించాలి. ఈ సత్యాన్ని మనం చక్కగా వాక్య భాగంలో మనం చూస్తాం. పరిశుద్ధ లూకా రాసిన సువార్త 10వ అధ్యాయం 25 నుంచి 37 వరకు వాక్య భాగంలో యేసే చక్కటి ఉపమానం చెప్పాడు. ఒక మనుషుడు యెరూషలేము ఇరుకు ప్రయాణమయ్యాడు. మరి యెరూషలేము ఉన్నతమైనది, ఎత్తైన ప్రదేశంలో ఉన్నది. సీ లెవెల్ అబౌవ్ సీ లెవెల్ 1000 feet అబౌవ్ సీ లెవెల్లో ఉన్నది. అదే ఎరుకు 1300 feet బిలో ద సీ లెవెల్. అతడు దిగజారని జీవితంతో ఉన్నాడు. ఎవరనగా ఒక ప్రయాణికుడు దొంగల చేత కొట్టబడ్డాడు. 3 వ్యక్తులు మనకు కనిపిస్తారు. ఫస్ట్ వన్ ద ప్రీస్ట్, ఒక యాజకుడు. ఆ త్రోవలో తటస్థించాడు. అతను చూసి ప్రక్కకు ఆయన తొలగిపోయాడు. ఈజ్ నాట్ కేర్ ద సఫరింగ్ పర్సన్. గాయాలతో ఉన్నాడు, కొన ప్రాణంతో ఉన్నాడు. అనుకున్నాడు చచ్చిపోయాడు అనుకున్నాడు. ఈ థాట్, ద ప్రీస్ట్ థాట్ ఇట్ వాజ్ డెడ్. అలా చనిపోయిన శరీరాన్ని ముట్టితే 7 రోజులు వారు అపవిత్రమైపోతాడు. ఇంకా టెంపుల్ సెరమనీ ఫంక్షన్ ఏది చేయకూడదు. అది సంఖ్యాకాండం 19-11 కనిపిస్తుంది. కాబట్టి ఏమాత్రం కూడా కేర్ చేయకుండా అతను దాటి వెళ్ళాడు. ద సెకండ్ పర్సన్ లీవైట్, ఒక లేవిడు వచ్చాడు. అతను కూడా అతను సేఫ్టీ ఫస్ట్, తన భద్రత చూసుకున్నాడు. ఇతను ఏమైనా పర్వాలేదు, అందుకు ఏము చీకు చింత లేదు, చీమ కొట్టినట్టు కూడా లేదు. అని బాధపడుతుంటే, మూలుగుతూ ఉంటే, కొన ప్రాణంతో ఉంటే వెళ్ళి కరుణించలేదు, జాలి చూపించలేదు, కేర్ చేయలేదు. ఏమాత్రం కూడా రిస్క్ తీసుకుని వెళ్ళాడు. టేక్ రిస్క్. 3వ వ్యక్తి ద గుడ్ సమారిటన్, సమరయుడు. అతను చూసి జాలిపడ్డాడు, దగ్గరకు వచ్చాడు, గాయములు కడిగాడు, తుడిచాడు, ద్రాక్షారసంలో పోసాడు, గాయములు కట్టాడు. ఆయన కేర్ ద సఫరింగ్ పర్సనాలిటీ, సమారిటన్. ఆ ప్రాణికి ఏ జాతి కూడా తెలియదు, ఎవరో తెలియదు, తనవాడు కాదు. స్ట్రేంజర్ టు హిమ్, బట్ యెట్ he cared about the suffering personality. ఎంతో శ్రద్ధ చూపించాడు. The caring must be shown in deeds, not in words. ఏమంటే ఎంతో శ్రద్ధని మనం అంటాం, కానీ కార్యరూపం చూపించాం మనం. ఎంత శ్రద్ధ తీసుకున్నానంటే వాక్య భాగంలో అతను చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనె ద్రాక్ష పోసి అతని గాయమును కట్టి తన వాహనం ఎక్కించి ఒక పూటకుల వాని ఇంటికి తీసుకుని పోయి అతను పరామర్శించను. మృణాడతడు 2 దేనాలను తీసి ఆ పూటకుల వానికి ఇచ్చి, ఇతను పరామర్శించము, నువ్వు ఇంకేమైనా ఖర్చు చేసినారా, నేను మరలా వచ్చినప్పుడు
అది నీకు తెచ్చదని అతనితో చెప్పిపోగా కలవరి సంఘము ప్రార్థన పూర్వకముగా కలవరి కేర్ స్థాపించాం. కలవరి కేర్ హెల్త్ చెకప్ సెంటర్, ఫ్రీ హెల్త్ చెకప్ సెంటర్. ఎక్స్పర్ట్ డాక్టర్స్ వచ్చి వైద్య పరీక్ష చేస్తూ ఉంటారు. We care about the health of our people, irrespective of caste, color and creed. Not only for Christian, for others, for non-Christian also. The Calvary care is there for all people. ఇది non-Christians కూడా వచ్చి చూపించుకోవడం గమనార్హం. We care of the people's health, their well-being. వారి వెల్-బీయింగ్ పట్ల మాకెంతో శ్రద్ధ ఉన్నది కాబట్టి డాక్టర్ని పిలిపించి ఇలాంటి వైద్య చికిత్సలు ఉచితంగా చేశాం. కలవరి కేర్. ఇంకా యేసయ్య మాధుర్యం చూపించాడు. ప్రతి వారిని చూశానని జాలిపడ్డాడు. వారిపై శ్రద్ధ వహించి కార్యరూపకంగా ఆయన వారి కష్టాల పాలుపొమ్ముడు పొంది వారి తినిసి కటాక్షించినవాడు. ఈ సమరయుడు కూడా ఎంతో శ్రద్ధ చూపించాడు. ఆ శ్రద్ధ ఎంతో విలువైనది. టుక్ రిస్క్. మాత్రం కాదు, ఈ పేడ్ సంథింగ్. ఇంకెక్కువ ఖర్చు చేస్తే మళ్ళీ ఇస్తాను. స్పెండ్ ఇస్ టైం. ఒకరు ఆదుకోవాలంటే, ఒకరు శ్రద్ధ చూపించాలంటే ఇవన్నీ కూడా క్రియాత్మకమైన పనులు తప్పకుండా చేయాలి. అంతే మాటల్లో ఐ కేర్ అబౌట్ యూ, ఐ థింక్ అబౌట్ యూ, ఐఎమ్ వరీడ్ అబౌట్ యూ, ఇవన్నీ కూడా మాటలే కానీ క్రియలో చూపించాడు. సమరయుడు చూపించాడు ఏ కేరింగ్ పర్సనాలిటీ. అది కేరింగ్ పర్సనాలిటీ కానే కాదే. సొంత భార్య కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో పెట్టి ఉన్నప్పుడు కేర్ చేయడం అందరూ ఉంటారు. సొంత భర్త మురుగుతున్నప్పుడు కేర్ చేయడం అందరూ ఉంటారు. ఇంకా వేరే వారి సంగతి చెప్పనక్కర్లేదు. ఎంత భయంకరమైన క్రైస్తవం ఒక్కసారి ఆలోచించుకుందాం. యేసయ్య మనకు చూపించాడు ఈ కేర్ అనేది నాట్ ఓన్లీ ఫర్ క్రిస్టియన్స్, కేర్ అబౌట్ అదర్స్ ఆల్సో, అదర్ కమ్యూనిటీస్. వారి పట్ల కూడా ఎంతో శ్రద్ధ మనం చూపించాలి. యేసయ్య ప్రేమ విశాలమైనది, విస్తృతమైనది. ఒకరికే పరిమితం కాదు, అందరికీ అది పరిమితం. యూదులు, యూదేతరులు, అందరూ కూడా దేవుని కరుణకు పాత్రలయ్యారు. వారి పట్ల ఎంత శ్రద్ధ వహించాడు. ఈ కేర్ అబౌట్ ద టోటల్ వెల్-బీయింగ్. సంపూర్ణ మూర్తి మొత్తం ఎంతగానో శ్రద్ధ వహించిన దేవుడు. కాబట్టి ప్రభుకు సౌఖ్యాన్ని అలవర్చుకుందాం. ప్రభు చూడు మాదిరి మనం అనుసరిద్దాం. ప్రభు అందరి పట్ల శ్రద్ధ కలిగి ప్రభు మరి కష్టాల్లో ఆయన కూడా పార్టిసిపేట్ చేశాడు, ఆదుకున్నాడు, ధైర్యపరిచినాడు. చేతితో కన్నీటి చూసిన దేవుడు ఆయన, సహాయం చేసిన దేవుడు, రక్షించిన దేవుడు, విమోచించిన యేసుక్రీస్తు ప్రభు. ఆయన సౌఖ్యం కలిగి మనం let us be a caring Christians, not only for Christians, for others. ఆ సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ముందు సాగిపోవడానికి, ఆర్థిక జీవించడానికి పరిశుద్ధాత్మ శక్తిని మనకు దయచేయును గాక. ఆమేన్. మహాగణుడ మహోన్నత యేసయ్య మీకు స్తుతి స్తోత్రాలు తండ్రి. అవును తండ్రి, అందరి గురించి చింతించే దేవుడు, అక్షమించే దేవుడు తండ్రి. చాలామంది ప్రభు ఇతరపడ అలక్ష్య స్వభావం, నిర్లక్ష్య స్వభావం, చిన్న చూపు, అతను నా వాడు కాదంటూ అతను లక్ష్య పెట్టారు తండ్రి. కేర్ చేయకు. అలా కాకుండా అందరి పట్ల శ్రద్ధ వహించారు. అందరూ లక్ష్యం ఉంచి తండ్రి మరి కష్ట సుఖాల పాలు ప్రభువా ఎంతో సహాయం చేశారు. సమరయుడు తండ్రి ఆ ప్రయాణికులు జాలి చూపించి తండ్రి తన శ్రద్ధ ఎంతో శ్రేష్టమైన చూపించాడు తండ్రి. అలాంటి క్రియాత్మక జీవితాన్ని జీవించటకు మీ శక్తిని దయచేవలసిగా విజ్ఞాపన చేస్తూ వాక్యం ప్రతి బిడ్డ ప్రభువా కేరింగ్ క్రిస్టియన్గా ఉండడానికి, కేరింగ్ బిలీవర్గా ఉండడానికి మీ శక్తిని దయచేవలసిగా విజ్ఞాపన చేస్తూ యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.